హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబుల్ కల్చర్. ఈరోజు చైనా ప్రయోగించిన చాంగే 6 గురించి తెలుసుకుందాం. చాంగే 6 చైనాకు చెందిన లూనార్ ల్యాండర్ చాంగే 6 విజయవంతంగా జాబిల్లి ఆవలి వైపు ల్యాండ్ అయ్యిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. బీజింగ్ కాలమానం ప్రకారం నేటి ఉదయం ఐట్కిన్ బేసిన్ పేరిట ఉన్న ప్రదేశంలో సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు పేర్కొంది. మే 3వ తేదీన నింగికెగిరి దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. చాంగే 6 జాబిల్లిపై రోబోల సాయంతో తవ్వకాలు జరిపి 2 కిలోల మట్టిని ఇది భూమిపైకి తీసుకురానున్నది. ఇందుకోసం సుమారు 14 గంటల సమయం పట్టనుంది. ఆ తర్వాత అసెండర్ మాడ్యూల్ చందమామ ఉపరితలం నుంచి పైకి దూసుకెళ్తుంది. చంద్రుని కక్షలోని ఆర్బిటర్తో అనుసంధానమై ఈ శాంపిళ్లను ఆర్బిటర్లోని రీ ఎంట్రీ మాడ్యూల్కి చేరుస్తుంది. ఆర్బిటర్ భూమి దిశగా ప్రయాణాన్ని ఆరంభించి పుడమికి చేరాక రీ ఎంట్రీ మాడ్యూల్ ఆర్బిటర్ నుంచి విడిపోతుంది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. చైనాలోని ఇన్నర్ మంగోలియా ఆటోనమస్ ప్రాంతంలో రీ ఎంట్రీ మాడ్యూల్ దిగుతుంది. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో 2030న అక్కడికి వ్యోమగాములను పంపేందుకు యత్నాలను వేగవంతం చేయనున్నది. ఈ యాత్ర ద్వారా అక్కడి వాతావరణంతో పాటు శిలలు, ధూళిలోని పదార్థాల గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు నిపుణులు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ త్రిబుల్ కల్చర్ ఫర్ మోర్ వీడియోస్.